హాయ్ హలో అండి. వెల్కమ్ టు చంద్రకళ వ్లాగ్స్ అండ్ వీడియోస్. ఇది పోయిన మంగళవారం వీడియో. ఉదయాన్నే మా ఆయన కాఫీ తాగి డ్యూటీకి వెళ్ళిపోయారు. తర్వాత నేను కూడా కాఫీ తాగి మా పిల్లల కోసం టిఫిన్కి లంచ్కి వంట అయితే చేస్తున్నాను. ఫస్ట్ గుడ్లు అయితే స్టవ్ పైన పెట్టేశాను. గుడ్లు ఉడుకుతున్నాయి. అంతలోపు నేను బియ్యం కడిగేసి పెట్టేశాను. గుడ్లు ఉడికిన తర్వాత స్టవ్ పైన కడిగి పెట్టుకున్న బియ్యం పెట్టేశాను. టిఫిన్ కోసం చపాతీ చేద్దామని చపాతీ పిండి అయితే కలుపుతున్నాను. చపాతీ పిండిలోకి సరిపడ ఉప్పు, ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా కలిపి సరిపడన్ని నీళ్ళు వేసి చపాతీ పిండి అయితే కలిపి పెట్టుకుంటున్నాను. చపాతీ పిండిలోకి నూనె వేయడం వల్ల చపాతీలు మెత్తగా వస్తాయి. పిండి కలిపి పెట్టేలోపే అన్నం ఉడికిపోయింది. అన్నం వంచేసి పక్కన పెట్టాను. ఉడికిపెట్టుకున్న గుడ్లకి తొక్క తీసేసి కట్ చేసి పెట్టాను. ఉల్లిపాయ టమోటాలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ పైన కడాయి పెట్టి కడాయిలో సరిపడా నూనె వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, టమాటాలు వేసి బాగా కలిపి ఫ్రై చేస్తున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కలు కూడా వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపి కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకుంటున్నాను. 2 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలిపి కొంచెం నీళ్ళైతే వేసాను. అన్నంలోకి గ్రేవీ కావాలి కదా, అందుకే కొంచెం నీళ్ళేసి ఉడకబెడుతున్నాను. తర్వాత చపాతీలు కాలుస్తున్నాను. వీడియో తీసుకుంటే చపాతీలు కాలుస్తే మాడిపోతున్నాయి. అందుకే సెల్ పక్కన పెట్టేసి చపాతీ చేసేసాను. అంతలోపు కూర కూడా రెడీ అయిపోయింది. మా పిల్లలకి ఈ కూర చాలా బాగా నచ్చిందంట. మా పిల్లలు కూడా అంతలోపు రెడీ అయ్యి వచ్చారు స్నానం చేసేసి. టిఫిన్కి చపాతీ, గుడ్డు కూర అయితే పెట్టేశాను. లంచ్కి అన్నము, గుడ్డు కూర పెట్టాను. క్యారేజ్ కట్టేసి వాళ్ళని ఇద్దరిని బస్ ఎక్కించి వచ్చాను. ఇది గ్రాస్ మ్యాట్ మీషోలో తీసుకున్నది కదా, టీవీ కింద పెడితే చాలా బాగా కనిపిస్తుంది. మా పిల్లలిద్దరిని స్కూల్ బస్ ఎక్కించి వచ్చిన తర్వాత నేను కూడా టిఫిన్ తినేసాను. ముందే పాలు వేడి చేశాను. పాలలో తోడెంటేసేసి పక్కన పెట్టాను. ఆ తర్వాత సింక్ నిండా ఉన్న గిన్నెలు అయితే కడుగుతున్నాను. ఇవి ఓన్లీ టిఫిన్ చేసి ఇప్పుడు వంట చేయగా వచ్చిన గిన్నెలే. ఎప్పుడు అప్పుడే కడుగుతున్నాను. అయినా సింక్ నిండా ఉండిపోయే సామాన్లు. ఇవి కడగడానికి నాకు అరగంట పట్టింది టైము. టీవీలో పాటలు పెట్టుకొని నేను సామాన్లు అయితే కడుగుతున్నాను. అలాగే గ్యాస్ కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. నాకు పెళ్లి కాకముందు సామాన్లు కడగడానికి నేను మా చెల్లెలు పోటీ పెట్టుకునే వాళ్ళము. నువ్వు కడగాలంటే నువ్వు కడగల్లా అని. ఒకరోజు నేను, ఒకరోజు మా చెల్లెలు అట్లా కడిగే వాళ్ళము. మేము స్కూల్ మానేసిన తర్వాత చేనులలో పనికి పోయే వాళ్ళము. నేను, మా చెల్లెలు, మా అమ్మ. ఒక్కొక్కసారి మా చెల్లెలు టీవీలో కొత్త సినిమాలు, కొత్త ప్రోగ్రాంలు అట్లా వస్తే ఇంటికాడ ఉండేది సాయంత్రం పూట్ల. ఎవరి ఇంటికాడ ఉంటే వాళ్ళే సామాన్లు కడగల్లా అని పోటీ పెట్టుకునే వాళ్ళము. మా చెల్లెలు ఇంటికాడ ఉంటుంది కాబట్టి మా చెల్లెలే కడుగుతుంది. నేనైతే పనికి పోయి వచ్చేదాన్ని. పనికి పోయి వచ్చినాక ఇంకేం పని ఉండేది కాదు, తినేసి పడుకోవడమే. మేము నలుగురు అక్క చెల్లెళ్ళమే. మాకు అన్నదమ్ములు లేరు. మా పెద్దక్క, మా రెండో అక్క కొట్లాడుకునే వాళ్ళు కాదు ఎక్కువ. నేను, మా చెల్లెలు ఎక్కువ కొట్లాడుకునే వాళ్ళము. జుట్లు పట్టుకొని కొట్లాడుకునే వాళ్ళము. మా పెళ్ళిళ్ళు అయ్యాక అర్థమైంది. దూరం ఉన్నాం కాబట్టి దగ్గర ఉన్నప్పుడు అవేం తెలిసేది కాదు. బాగా కొట్టుకొని తిట్టుకొని ఉండేవాళ్ళము. దూరం అయ్యాకే తెలిసింది ఆ ప్రేమ అంటే ఏంది అని. సామాన్లు కడగడం అయిపోయిన తర్వాత గ్యాస్ కూడా తుడిచేసి కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసేసాను. చూడండి ఎంత నీట్గా ఉంది ఇప్పుడు. తర్వాత చేపలు, రొయ్యలు అయితే అమ్మడానికి వచ్చాయి. చేపలు, రొయ్యలు అయితే తీసుకున్నాను. చేపలకి ఉప్పు కారం పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ తర్వాత ఇది సాయంత్రము. మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు మా పిల్లలకి అలసందలు అయితే నానబెట్టాను ఉడకబెడదామని. స్కూల్ నుంచి వచ్చేసారు మా పిల్లలు. మా పిల్లలు మ్యాంగో జ్యూస్ కావాలని అన్నారు. మ్యాంగో మిల్క్ షేక్ అయితే చేస్తున్నాను. మా పెద్దోడు అలసందలు నోట్లో పెట్టుకొని భయపడిస్తున్నాడు. మ్యాంగో మిల్క్ షేక్ అయితే చేసి ఇచ్చాను మా పిల్లలకి. మా పిల్లలకి బాగా నచ్చిందంట మ్యాంగో మిల్క్ షేక్. తర్వాత అలసందలు అయితే ఉడకబెడుతున్నాను స్నాక్స్ కోసం. ఇవి మా చెల్లెలు వాళ్ళు పోసిచ్చారు అలసందలు. తర్వాత మా ఆయన ఇంటికి వచ్చాక ఇవన్నీ ఫ్రూట్స్ అయితే కొనుక్కొని వచ్చాడు. మామిడి పళ్ళు 2 రకాలు, పైనాపిల్, అట్టిపళ్ళు. రొయ్యలు అయితే తీసుకున్నాను కదా, ఉదయము రొయ్యలు చేస్తున్నాను. సాయంత్రము పాలు తాగినవి, అదే మిల్క్ షేక్ చేసినవి అన్ని సామాన్లు, క్యారేజ్లు అవి ఉంటే కడిగేసి వంట అయితే స్టార్ట్ చేశాను. రొయ్యల కూర కూడా మొత్తం ప్రాసెస్ ఏం చూపించలేదు, లేట్ అవుతుందని సగం వరకు చూపించాను. తర్వాత కట్ చేశాను, వీడియో ఏం తీయలేదు. రొయ్యల కూర చేసి చేపల కూర కూడా చేశాను, అదేం వీడియో తీయలేదు. ఇప్పుడైతే వంట అయితే రెడీ అయిపోయింది. మా ఆయన
మా పెద్దోడికి తినిపిస్తున్నాడు. తర్వాత మేము కూడా తినేసాము. అంతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.